హలో అండి. ఈరోజు 20 తారీఖు కదా, ఇంకా మీటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట చిలుకలూరిపేట తండ్రి సన్నిధిలో. 20, 21, 22, 23 3 రోజులు అద్భుతంగా కూటాలు అయితే ఉన్నాయన్నమాట. మీటింగ్స్ చాలా గొప్పగా జరగబోతున్నాయి. ఇంకా టైము 10 కాడ నుంచి మధ్యాహ్నం 1 గంట 2 వరకు ఉంటుంది మీటింగు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను, ఇంకెళ్దామని బయలుదేరాను. టైం కూడా 10 అయింది. ఇంకోండి కొంచెం బాక్స్లో అన్నం అది పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. చూడండి, ఇదేమో వాటర్ బాటిల్, ఎందుకని మంచిది కదా అని పెట్టాను. ఇదే స్నాక్స్. ఇదేమో కొంచెం బాక్స్లో అన్నం పెట్టుకున్నాను అనమాట. నేను ఇంటి దగ్గరే తినలేను, ఎందుకంటే నాకు బస్ పడదనమాట. అందుకని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళినాక తినొచ్చులే అని చెప్పి ఇంకా బస్ కోసం చూస్తుంటే ఇంకా బస్సు రాలేదండి. చాలా లేట్ పట్టింది. ఆటో వచ్చింది త్వరగా. ఇంక సర్లే త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆటో అయితే ఎక్కాను. అదే బస్సు ఎక్కింటే నేను వాక్యం మొత్తం మిస్ అయ్యేదాన్ని, ఎందుకంటే బస్సు వచ్చేటప్పటికల్లా లేట్ అయింది కదా. ఇంకా ఆటో దిగగానే సెంటర్లో ఒక ముసలావిడైతే పాపం ఎటు కదలలేని పరిస్థితిలో ఉంది. కొంచెం టీ అన్నా ఇడ్లీ అన్నా తెచ్చిచ్చి వెళ్ళమ్మా అనింది. ఇంకా సర్లే పాపం అని చెప్పేసి ఇంకా టీ షాప్ అందుబాటులో ఉంది. ఇంక ఇడ్లీ అయితే అక్కడ కొట్టి అక్కడ లేదు. ఇంకా ఆవిడకి టీ తెచ్చిచ్చానండి. ఇంకా దేవుడి పనికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఆవిడని చూస్తే నాకు చాలా పాపం అనిపించింది. అలా ఒక సైడ్ తినడానికి కూడా ఏం తెచ్చుకునే ఓపిక లేక ఇంకా ఆవిడకి ఇచ్చేసి బయలుదేరి ఇంక చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము, కూటాల దగ్గరికి. ఇదే ఫస్ట్ రోజు అనమాట. ఫస్ట్ రోజే చూడండి ఎంతమంది జనం వచ్చారో. ఇంకా దేవుడి దయ వల్ల నేను వాక్యం అయితే మొత్తం అందుకోగలిగానండి. ఇక్కడ చూడండి, అసలుకి నాకు చూస్తుంటే దేవుడు ఆకాశంలో నుంచి దిగొస్తున్నట్టు అనిపించింది. నేను వెళ్ళిన 3 రోజులు ఇదే చూస్తూ ఉన్నాను అనమాట. ఎలాగో ఇంకా వాక్యం అయితే స్టార్ట్ కాలేదు. నాకైతే చాలా భయం వేసింది, వాక్యం అయిపోయి ఉంటుందేమో సగం అనిపించింది. ఇంకా ఇక్కడ షాపులు పెడుతున్నారు, అన్నీ వచ్చిన వాళ్ళకి కావాల్సినవి మొత్తం స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా చూడండి, ఇప్పుడే వచ్చారనమాట, జనం వస్తూ ఉన్నారు నిదానంగా. మరి మీలో ఎంతమంది వచ్చారు తండ్రి సన్నిధి కూటాలకి? మీలో ఎవరన్నా వచ్చింటే ఈ వీడియో చూస్తుంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అద్భుతమైన కూటాలు అనమాట ఇవి, మహా కూటాలు. అసలు వాక్యం ఏంటంటే ఆ శాలేమన్న వాక్యం చెప్తున్నా నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే డ్రాప్స్ కారిపోయింది అనమాట. ఇప్పుడే ప్రేయర్ అయితే అయిపోయింది. ఇది నైట్ అనమాట, నైట్ దాకా ఉన్నాం మేము. చూడండి దేవుడికి ఎంతమంది మొరపెట్టుకుంటున్నారో మోకాళ్ళ మీద. అసలుకి శాలేమన్న ఈయన చెప్పే ప్రతి ఒక్క వాక్యం ఏంటంటే నిజ జీవితాల్లో నిజంగా జరిగినాయి ఆ దేవుడు అన్న నోట్ల నుంచి చెప్పిస్తున్నట్టు అనిపించిందండి. అసలు అన్న చెప్పే ఒక మాటకి ఎంతో ఒక 2,000 మంది అండి రక్షణ పొందారనమాట. ఇంకా ప్రేయర్ అయిపోయినాక ఇంకా మేమైతే కొంచెంసేపు అట్లా బయటకు వచ్చాము చల్లటి గాలికి. చుట్టూ పొలాలే అనమాట. అసలుకి చుట్టూ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలుకి నేనైతే ఇంకా అట్లా కొంచెంసేపు అట్లా బయటకు వచ్చి ఇంకా పొలాల్లోకి వచ్చామన్నమాట. ఇటు సైడు చాలా అంటే చాలా నచ్చింది నాకు లొకేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.